హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా అబ్బాయి చూసారా, ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాడు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను పొద్దున్నే లెగిసి ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను. సో మా అబ్బాయి అయితే చూడండి, అసలు పని కూడా చేసుకొని ఇవ్వట్లేదు. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా ఈరోజు వచ్చి వరలక్ష్మి వ్రతం కదా. సో ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే సింపుల్ అండ్ స్వీట్గా చేసేసుకుంటున్నాము. పరవానం ప్లస్ గారెలు కూడా వండుతున్నాను. సో యాక్చువల్గా ప్రెజెంట్ అయితే ఇప్పుడు పరవానం అయితే వండుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను గారెలకి నూనె అయితే పోసాను. సో మీకు కూడా నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే నేను గారెలు అయితే వేసేస్తున్నాను. సో ఈరోజు ఎంత పని ఉండే తెలుసా. సో నేను త్వరగా పని అయితే చేసేసుకోవాలి. నేను మళ్ళీ క్లాస్కి అటెండ్ అవ్వాలి. సో ఇన్ని పనులు పెట్టుకొని నేను చదువుకొని నా పిల్లల్ని చదివించి ఇవన్నీ చేయాలి అంటే కష్టం. కాబట్టి నేను సింపుల్ అండ్ స్వీట్గా మా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ముగించేశాను. సో మీరు కూడా చూసేయండి ఎలా చేశాను అనేది. సో చూడండి, ఇక్కడైతే మా అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడండి, వీడియో తీస్తున్నాడు. సో అసలు ఎప్పుడో తీయడు, ఈరోజు తీశాడు. చాలా గ్రేట్. పెద్ద అబ్బాయి తీశాడు. నాకు యాక్చువల్గా ఏంటి అంటే నేను వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే మా ఇద్దరు పిల్లలు అసలు అర్థం చేసుకుంటారండి. అది కాదు అంటే కాదు అంతే, అది అవును అంటే అవును అంతే. కానీ ఇక్కడ వర్క్ వాడికి వీడియో తీయటం కూడా రావట్లేదండి. మేమిద్దరం అక్కడ కొట్టుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు గారెలు అయితే వండుతున్నానని. సో గారెలు పరవానం అయితే చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. సో చూడండి, మీకు కూడా చూస్తే గారె ఎలా వచ్చిందో. ఇంకొంచెం ఉడికినాక మొత్తం చూపిస్తా. ఓకే, సో నైవేద్యం అయితే రెడీ చేస్తానండి. సో ఏమేమి చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 8 అయిపోయింది నేను అవన్నీ చేసేపాటికి. సో మా అబ్బాయిలు అయితే ఆకలిగా ఉన్నారు. సో తినేశారు వాళ్ళైతే. హలో అండి, మొత్తానికి పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం చెప్పాను కదా, నైవేద్యం అయితే పెట్టేసాము. సింపుల్ అండ్ స్వీట్గానే చేసుకుంటున్నామండి. మనకి కొంతమంది అయితే కలసం పెట్టి చేస్తారు. సో కలసం పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టి అవన్నీ చేస్తారు. సో మనమైతే అలా ఏం కాదు, జస్ట్ గౌరీదేవిని చేసేసుకుని మనం తాంబూలం అయితే పెట్టేసేసి మనం పూజ అయితే చేసేద్దాము. సో ఇప్పుడైతే మనం ఇదైతే వెలిగిద్దాము, దీపారాజన. చెప్పాను కదా, మా అబ్బాయికి హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువని. సో అసలు నన్ను కూడా చేయనివ్వట్లేదు. మా అబ్బాయిలే చేస్తా అని పూజ మొత్తం వాళ్ళే చేసేస్తున్నారు. బట్ యాక్చువల్గా వాళ్ళు చూడండి, రైట్ హ్యాండ్తో చేయాల్సింది లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారు. సో నేనైతే సింపుల్గా గౌరీదేవిని అయితే చేసేసుకుని తాంబూలం అయితే పెట్టేసేసి నేనైతే పూజ అయితే చేసేసుకుంటాను. సో మీరైతే ఏంటి అంటే మీరు ఎలా చేసుకున్నారు మీ వరలక్ష్మి పూజ అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మాకు కూడా ఐడియా వస్తుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో ప్రెజెంట్ అయితే వీళ్ళైతే చేసేస్తున్నారు ఈ లెఫ్ట్ హ్యాండ్తో. బట్ నేను మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళు చేసే పనులతో.
మేమైతే సింపుల్గానే చేసేసుకున్నామండి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో మాకు కూడా చెప్పండి. సో మొత్తానికి మేము వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసేసాము, సింపుల్ అండ్ స్వీట్గా. సో నేనైతే ఎవరిని పిలుచుకోలేదు, అంతేకాకుండా నేనైతే సింగిల్గానే చేసుకున్నాను. అంటే నాకు ఎంతవరకు వచ్చు నేను అంతే చేసుకున్నాను కాబట్టి ఆ దేవుడు నన్ను కరుణిస్తే చాలు. సో అంతకు మించి ఇంకేం లేదు. సో ప్రెజెంట్ అయితే మేము ఇలా సింపుల్గా చేసేసుకున్నాం కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.